ప్రార్థన. అద్వితీయుడను, అమరుడను, నిత్యుడను, నిర్వాధికారిని, యుగ యుగాలుగా ఏకరీతిగా ఉన్నవాడను, మార్పు లేనివాడను, మార్పు రానివాడను, మార్పు పొందనివాడను, ఆదిలో మీ పెద్దలను దర్శించి దీవించి కనికరించి కాపాడని నేను యుగాంతములో మిమ్మల్ని కూడా నా మహిమతో నింపి, నా ప్రభావంతో నింపి, పునరుద్ధాన మహాప్రభావంతో అలంకరణ చేసి నా ప్రియ కుమారి కుమార్తెలుగా అభిషేకించి ఆశించడానికి ఇష్టపడుతున్నాను. ఇదే యెహోవాకు సర్వేశ్వర కొందనములు. యెహోవా తండ్రి యొక్క కృప, యేసు ప్రభు వారి యొక్క దివ్య ప్రేమ, పరిశుద్ధ ఆత్మీయ శక్తి మనందరికీ ఎప్పుడు తోడై మనందరినీ ఎప్పుడు దీవిస్తూ మనందరినీ ఎప్పుడు ఆశ్రయిస్తూ అనే దీవెనను మన పైన చేయనుగాక. ఆమేన్. శివముగా తండ్రికి 2 వందనాలండి. మీ అందరికీ నా ప్రియవందనాలు చేస్తున్నాను. దేవుడి స్వస్థలండి. సహధర్మచారిణి 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 ధర్మచారిణి అనగా స్త్రీ. స్త్రీ దేవుడు సృష్టినంతా కూడా అవుగాక అనడంతే అయిపోయింది. ఆదాము గారికి అంత మట్టి తీసుకున్నాడు, మట్టితో ఆదాముని సృష్టించాడు, జీవవాయువుని ఊదాడు, ఆదాము అయిపోయాడు. సృష్టిలో ఆఖరిని సృష్టించింది స్త్రీని. అంటే ఎందుకు సృష్టించలేదు అయినా అనే ప్రశ్న మన ఎవ్వరికీ రాలేదు. దానికి కారణం ఏంటే స్త్రీని ఎలా సృష్టించాలి అనేది భగవంతుడు కూడా తెలియకపోవడం. స్త్రీని సృష్టించినప్పుడు ఆయన కూడా చాలా రోజులు థింకింగ్, ఆలోచన, ఎలా సృష్టించాలి, స్త్రీని ఎలా సృష్టించాలి. మనం చూస్తుంటే స్త్రీకి 2 కళ్ళు ఉంటాయి, ముక్కు ఉంటుంది, నోరు ఉంటుంది, చెవులు ఉంటాయి, చిన్న అవయవం తేడా అంతే. అన్నీ మామూలుగా ఉన్నాయి. స్త్రీ పురుషుడు మామూలుగా ఉన్నారు. కానీ స్త్రీని సృష్టించడానికి అంత ఎందుకు ఆలోచన చేశాడు అని చూసినప్పుడు స్త్రీ బలహీనురాలు ప్లస్ బలవంతురాలు. స్త్రీని సృష్టించిన తర్వాత దేవుడు పురుషుడితోనేట ఓసారి వెళ్ళి దాన్ని ముట్టుకోరా అన్న అంట. ఇలా వెళ్ళి ముట్టుకున్నా అంట. దూదిలాగా ఉన్నాడు బాబాయ్ గారు అన్నాడంట. బాగా సున్నితం అండి అంట. అలాగా సరే పెళ్లి చేసుకుంటామా అని అడిగా అంట. దీన్ని చేసుకుంటే మనకి ఎలా ఉంటుందని అడిగాడు. చేసుకొని బ్రతుకు తెల్లాద్దని చెప్పాట. స్త్రీకి శరీరం బలహీనత, ఆత్మ బలమైనది. ఎందుకు బలమైనది స్త్రీది? ఒకటి, భర్తకు ప్రియురాలుగా ఉండాలి. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం అది. స్త్రీ పూర్తి సంపూర్ణ ప్రేమ అభిమానం కలిగిందై ఉండాలి. స్త్రీ పురుషుని గౌరవించేదిగా ఉండాలి. స్త్రీ పురుషుని ఆదరించేదిగా ఉండాలి. అది దేవుడు ఆలోచన చేసి ఆ గుణాలు ఆ స్త్రీలో పెట్టాడు. మళ్ళీ కొద్దిగా అలవాగాడు. ఆగి మళ్ళీ ఆలోచన వచ్చింది మహానుభావుడికి. స్త్రీ ఇప్పుడు పిల్లలకి అంటుంది. పిల్లలకి అంటుంది కాబట్టి స్త్రీకి దైవజ్ఞానం కావాలి. పిల్లల్ని పెంచాలంటే దైవజ్ఞానం కావాలి. ఏం చేయాలని ఆలోచించడం. స్త్రీ బిడ్డను కలిగినప్పుడు
గొప్ప వేదన పెట్టాడు దేవుడు. ఆ వేదనలో తట్టుకోలేక దేవుని వైపు తిరిగి తండ్రి అని కేకేస్తాడు. తండ్రి అని కేకేగానే కేర్ అంటాడు పిల్లడు. ఇక్కడ నేనున్నాను, భయపడకు. అందుకు స్త్రీకి మనోజ్ఞానం కలిగించడం కోసము పురిటి నొప్పులు ఏర్పాటు చేశాడు. మళ్ళీ ఆలోచనలు పడ్డాడు. పిల్లలు పుట్టారు, ఈ పిల్లల్ని ఏం చేయాలి? పిల్లలను పరిశుద్ధ జనంగా సిద్ధపరచాలి. అందుకు తన సంయమిస్తూ, తన పాలిస్తూ ఎటువంటి గుణాలు కలిగి ఉండాలి, ఎటువంటి గుణాలు కలిగి ఉంటే ఈ లోకంలో యోగ్యులుగా జీవిస్తారు, ఎటువంటి గుణాలు కలిగి ఉంటే ఈ లోకంలో శక్తిమంతులుగా జీవిస్తారు. ఇవన్నీ కూడా పాలిచ్చే టైంలోనే పిల్లలకు నేర్పుతుంది గర్భంలోంచి. అంచేత పుట్టిన పిల్లలు ఏ విధంగా గొప్పవాళ్ళు అవ్వాలి, ఏ విధంగా శక్తిమంతులు అవ్వాలి, ఏ విధంగా బలవంతులు అవ్వాలి, ఏ విధంగా వారు ఈ లోకంలో ఆస్వాదించబడాలి అనే రహస్యము స్త్రీకి తెలుసున్నారు. కాబట్టి అట్టి రహస్యాలు స్త్రీకి దేవుడు తెలియజేశాడు. నాలుగవదిగా పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు. మళ్ళీ ఆలోచన పడ్డాడు. పిల్లల జీవితాలు కట్టాలి. తనకు యోగ్యురాలుగా పిల్లల్ని అందరినీ చుట్టూ చేర్చుకుని ప్రేమ మార్గాన్ని బయలుపరిచే అద్వితీయ శక్తినిచ్చాడు స్త్రీకి. అందుకే స్త్రీ పేరు సహధర్మచారిణి. స్త్రీ అంటే ఏదో ఒక ఆడదే, స్త్రీ అంటే కామకెళ్ళలో కొట్టుకుపోయి ఏదో మొగొడుతున్న గంతులేసేయడం కాదు. స్త్రీ చాలా బలవంతురాలు, స్త్రీ చాలా శక్తిమంతురాలు. ఒక పురుషుడు గొప్పవాడు అవ్వాలంటే, ఒక పురుషుడు బలవంతుడు అవ్వాలంటే స్త్రీయే కారణము, స్త్రీయే కారణము. స్త్రీ వల్లే పురుషుడు బలవంతుడు అవుతాడు. ఎలా బలవంతుడు అవుతాడు అని చూసినప్పుడు మన కీర్తన గ్రంథంలో 112లో చెప్పాడు, ఆ భార్య ఆశీర్వాదం ఎలా వస్తుంది. బట్ అక్కడ ప్రాబ్లం ఎత్తాడు. మళ్ళీ సామెతల 31వ అధ్యాయంలో 10వ వచనంలో ఆ స్త్రీ గృహము ఎలాగ అలంకరించబడుతుంది, గృహము ఎలా దీవించబడుతుంది, గృహము ఎలా గణపరచబడుతుంది అని ఆలోచన కలిగింది ఆ స్త్రీ. ఆ స్త్రీ ముందు నేర్చుకున్నది అతిథి సత్కార్యము. ఎవరినైనా మర్యాద చేయటము, ఎవరికైనా కాఫీ ఇవ్వటము, ఎవరితోనైనా మర్యాదగా మాట్లాడటము, ఎవరికైనా మర్యాద చూపించడమే స్త్రీ ప్రథమగా చేయవలసిన కార్యము. అలాంటే స్త్రీకి అతిథి మర్యాద చేయటము చేతకు రావాలి. అతిథి మర్యాద చేయటం చేతగాని స్త్రీ ఎక్కడైతే ఉందో అటువంటి స్త్రీ ఎవరు? లోతు భార్య. లోతు భార్యకి కట్టుకోవడం చేతకోవచ్చు, లోతు భార్యకి వేషాలు వేయడం చేతకోవచ్చు, కానీ మర్యాద చేయడం చేత కాదు. అందుకే భగవంతుడే స్వయంగా వెళ్తే మర్యాద చేయలేదు లోతు భార్య. భగవంతుడు ఇంటికి వెళ్తే భగవంతుడినే ఆవిడ ఘనపరచలేదు లోతు భార్య. అందుకు కావలసినంత శాపం సంపాదించుకుని తన కుటుంబాన్ని పాపానికి అమ్మేసి ఉప్పు స్తంభంగా మారింది లోతు భార్య. అంచేత నేటి వరకు కూడా లోతు భార్య ఉప్పు స్తంభము. అంచేత స్త్రీ బలము స్త్రీకి తెలియనప్పుడు,
స్త్రీ శక్తి స్త్రీకి తెలియనప్పుడు వాళ్ళు దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులవుతారు. దేవునికి వాళ్ళు ఎంత భక్తులుగా ఉండొచ్చు, వాళ్ళు ప్రార్థన చేసేయచ్చు, వాళ్ళ పాటలు పాడేయచ్చు, కానీ వాళ్ళని దేవుని యొక్క ఉగ్రత వెంటాడుతూ ఉంటుంది. అందుకే మనం బైబిల్లో చూసినప్పుడు మిట్ట మధ్యాహ్న కాలము యేసయ్య అబ్రహాం ఇంటికి వెళ్ళాడు. అబ్రహాం పరిగెట్టుకెళ్ళి భార్యగా చెప్పాడు, ఏమోయ్ మన ఇంటికి అతిథులు వచ్చారు. అలాగేనండి, చేద్దామండి, మరి అది చేద్దాం. మీరు వాళ్ళని చూడండి, వాళ్ళకి కూర్చోబెట్టండి, ముందర వాళ్ళకి మేగడ పెట్టండి, ముందర వాళ్ళకి కాళ్ళు కడగండి. ఈ లోపల నేను అన్నీ సిద్ధపాటు చేస్తాను. సహధర్మచారిణి, భర్తతో ప్రయాణం చేసే స్త్రీ, భర్తతో కలిసి ప్రయాణం చేసే స్త్రీ, దాని పేరు సహధర్మచారిణి. దేవుడు భోజనం చేశాడు, చాలా బాగుందని చెప్పాడు. ఈ లోపల దేవుడు కూడా జ్ఞాపకం వచ్చింది, శారా ఏది? శారాల్లో ఇట్లా ఉందండి. అలాగా, సరేలే, నేటి కాలానికి నీ కుమారుడు కనబోతున్నావు. ఎవరి ద్వారా అంటే శారా ద్వారా. వెంటనే అబ్రహాం అన్నాడు, అయ్యా, శారా అంది లోపటి నుంచి మనసులో అనుకున్నదంట, నేను పనికిరాని దానిని పిల్లలకి. ఎలాగా? పాపం దేవుని కృప వల్ల దేవుడు శారాకి వాగ్దాన ప్రకారం కుమారునిచ్చాడు. ఎప్పుడంటే శారా యొక్క నడవడికను, శారా యొక్క ప్రవర్తనను, శారా యొక్క నిజ జీవితాన్ని చూశాడు. చూసిన తర్వాత చెప్పాడు, నీకు కుమారుడు పుట్టబోతున్నాడు. శారాకు కుమారుడు ఇచ్చాడు, హాగరుకి కుమారుడు ఉన్నాడు. శారా గర్భం దాల్చినప్పుడు హాగరు చాలా అవమానకరంగా మాట్లాడింది. శారాకు కొడుకు పుట్టినప్పుడు హాగరు కొడుకు శారా కొడుకుని అలర చేయటం ప్రారంభించాడు. శారా ఎంత సహధర్మచారిణి, తన భర్తకు పిల్లలు లేనప్పుడు తన మనసులో ఒక మంచి ఆలోచన చేసిందట. అదేంటంటే, నా మూలంగా నా భర్త యొక్క వంశం పోతుంది, నా మూలంగా నా భర్తకు పిల్లలు లేకుండా పోతున్నారు. అదే విషయాన్ని భర్తతో ఆలోచించిందట. భర్త అన్నాడంట, నీవంటే నాకు ప్రియము, నేనంటే నీకు ప్రియము. ఒక తల్లికి పెట్టిన బిడ్డలాగా ఉంటాం. ఎందుకు మూడో వ్యక్తి? దేనికి మూడో వ్యక్తి? శారా చెప్పిందట, నా మూలంగా నీకు అన్యాయం జరిగింది, నా మూలంగా నీకు వంశం లేకుండా అయిపోయింది. అందుకు నా ఇంట్లో ఉన్నది ఒక అమ్మాయి, దాన్ని వివాహం చేసుకుని దాని ద్వారా పిల్లల కంటే అది నీ వంశం అవుతుంది, నేను కూడా చాలా తీసుకుంటాను. హాగరును ఒప్పించి అబ్రాహాం భార్య చేసింది. ఎవరు చేశారు? శారా. ఎవరు శారాకి పెళ్లి చేసింది? హాగరుకి పెళ్లి చేసింది శారా. ఎందుకు చేసింది? అబ్రాహాంకి సంతానం కావాలి. అటువంటి పరిశుద్ధమైన ఉద్దేశాలు కలిగింది శారా. అందుకే నేటి వరకు కూడా విశ్వాసాలకు తల్లిగా ఉంది. ఎప్పుడైతే హాగరు కొడుకు శారమ్మ కొడుకుని అవమానపరచడం ప్రారంభించాడు, దేవుడు వెంటనే యాక్షన్ తీసుకున్నాడు. శారా నింద పట్టు నాకు ఇష్టంలే,
సహధర్మచారిణి, శారా నీతిమంతురాలు, శారా యథార్థపరురాలు. ఆ పెంటదాని కొడుకు శారా కొడుకుని అవమానపరుస్తున్నాడు. అందుకు నిచ్చిన ఫలంగా పంపించే అబ్రాహాము అడిగాడు, అయ్యా మాట్లాడుకో, ఒక దాసి అయి, ఓ పరికమాలదై, ఓ చేతగాందానికి ఇంత గొప్ప కార్యం చేసింది, గొప్ప త్యాగం చేసింది. అది విశ్వాసమాలరాయి, బుద్ధి లేనిదాయి, జ్ఞానం లేనిదాయి, నీతిమంతులైన శారాని అవమానపరిచింది. కాబట్టి అది ఇంట్లో ఉండటానికి వీలులే. అంచే సహధర్మచారిని ఎలా ఉంటారు వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటాయి. అబ్రాహాము గారు రోజున ఒక మాట అన్నాడు, అమ్మాయి శారా, నేను ఎడారిలోకి వెళ్ళిపోతున్నాను, నన్ను దేవుడు ఎడారిలోకి వెళ్ళమన్నాడు. మీరు ఎక్కడుంటారో నేను కూడా అక్కడే. మీరు ఏ జీవితంలో ఉంటారో, ఏ స్థలంలో ఉంటారో నేను కూడా అక్కడే. నీవు లేని నాకు జీవితం లేదు, నీవు లేని నా బ్రతుకు లేదు. అదే సహధర్మచారిణి. ఇది ఎలా వస్తుంది? ఈ సహధర్మచారిగా ఎలా ఉండగలుగుతారు? ముందర వాళ్ళు భక్తులై ఉంటారు. వాళ్ళు దేవుడి దగ్గర శిక్షిత పొందుతూ ఉంటారు. అదే మన క్రైస్తవులో ప్రధానం అంటారు. ప్రధానం చేసిన తర్వాత 40 దినాలు పెండ్లి కుమార్తె ఉపవాసం ఉండి గురువు గారి దగ్గర ట్రైనింగ్ అవుతుంది. అత్తవారింటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, అత్తవారింట్లో ఎలా జీవించాలి, భర్తని ఎలాగ చూసుకోవాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఈ విషయాలన్నీ కూడా గురువుల చేత శిక్షణ పొందుతారు. 40 దినాలు ప్రధానం జరిగిన తర్వాత 40 దినాలు కూడా జ్యోతి వెలిగించి నా భర్తకు దారిదిగో చూపిస్తున్నాను అని 40 దినాలు తపస్కరణకు వెళ్తారు సహధర్మచారులను బట్టి. బాగున్నావా, పల్లికి వెళ్తున్నావా, నీ ముందు చుట్టు కట్ చేసుకున్నావా, సొల్లి మంద, పనికి మాల మంద, మీకు కాపరాలా, మీరు సహధర్మచారులా, మీరు ఇంట్లోకి వెళ్తే భర్తలు వడ్డిల్తారా, మీరు కుటుంబాలు కడతారా, మీరు కుటుంబాలు కట్టగలుగుతారా? ఎందుగా మాటలు? స్త్రీ అంటే మాటలా? ఎంత వినయం! స్త్రీ వల్ల బిడ్డలు గొప్పవాడు, స్త్రీ వల్ల భర్తలు ఇచ్చే చోట ఆశ్రయించబడతాడు. సామెతలకు వెళ్ళమ్మా మళ్ళీ గుణవతైన భార్య దొరుకుట అరుదు. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికయించును. అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. ఆమె తాను బ్రతుకు దినములన్నీ కూడా అతనికి మేలు చేయును. భర్తకి ఏం చేస్తానండి? ఎలా మేలు చేస్తుంది? పని పడలేని ఎలా మేలు చేస్తుంది? భర్తకి ఎలా మేలు చేయగలదు? కీర్తన గ్రంథం 128 అధ్యాయం 3వ వచనం. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. భక్తురాలుగా ఉంటుందట. హల్లెలూయా. దేవుడికి ఇష్టాలుగా ఉండదంట. హల్లెలూయా. దేవునికి అడుగుజాలు నడుస్తుంట. హల్లెలూయా. దేవునికి జ్ఞానము చేత తన ఇల్లు కట్టుకున్నదంట. నిత్యము ఆ ఇంటిని దేవుడు దీవిస్తూ ఉంటాడట. కీర్తన గ్రంథం 128 అధ్యాయం 3వ వచనం. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండు. కూలి పనికి వెళ్తుందా? ఈ అమ్మాయి కూలి పనికి వెళ్తుందా? ఇంటికాడ ఉంటుందా? ఎందుకు మూడు చేతులుదా? భర్త కష్టపడి ఇంటికాడ కూర్చుండవేంట్రా బాబా, వెళ్ళిపోవాలి కదా. ఎట్లేదంట, భక్తిగా ఉంటుందంట. భర్తకు ప్రియురాలుగా
బిడ్డలుగా తల్లిగా, ఇంటికి యజమానురాలుగా, భగవంతునికి ప్రియురాలుగా. స్త్రీకి ఏం కావాలంట? ఓర్పు, సహనం, వినయం, భయము, భక్తి. ఈ దేవుడిచ్చిన స్త్రీకి ఇచ్చిన గుణాలట. అందుకే లేట్గా ఆవిడ తయారు చేశాట. ఎందుకు? భర్తకి ప్రియురాలుగా లేకపోతే భర్త ఏమైపోతాడు? పాడైపోతాడు, పోతుగా మారిపోతాడు, తిరుగుబోతుగా మారిపోతాడు, వ్యభిచారిగా మారిపోతాడు, కుటుంబము విచ్ఛిన్నమైపోతుంది. బిడ్డలుగా తల్లిగా బిడ్డలను సంరక్షిస్తూ ఎలా వాళ్ళు చదువుకోవాలి, ఎలా భక్తిగా ఉండాలి, ఎలా నీతిమంతులుగా ఉండాలి, తల్లిదండ్రులను ఎలా సన్మానించాలి, భగవంతుని ఎలా సన్మానించాలి, గురువుని ఎలా సన్మానించాలి, ఈ విద్యలన్నీ ప్రథమ గురువు తల్లి. తల్లి ఏమి నేర్పాలంటే పిల్లలకి దైవ విద్య నేర్పుతుందంట. గురువు ఏమి నేర్పుతాడంట? పొట్ట కోసం 4 అక్షముక్కలు నేర్పుతాడట. తల్లి దైవ విద్య నేర్పి ఆశీర్వాదం ఎలా సంపాదించాలో నేర్పుదట తల్లి. అంచేత తల్లి ఎంతో ఓర్పు, సహనము, భయము, భక్తి, నమ్రత, ఇన్ని సద్గుణాలతో పుట్టింది స్త్రీ. ఓర్పు, సహనాలతో పుట్టింది స్త్రీ. ఎంత కష్టమైనా భరించగలది స్త్రీ. ఎంత దుఃఖాన్ని భరించగలది స్త్రీ. ఎంతగా పరిశోధన ఎదురైనా, ఎంత కరువు వచ్చినా తట్టుకోగలది స్త్రీ. ఆ మొగుడు ఇలా చేసానంట, మెత్తగా ఉంది బాబు అన్నాడంట. మనిషి అయితే సున్నితం, కానీ మనసు అయితే పవిత్రము. ఓర్పు గలది, వినయం గలది, భయం గలది. ఆడదానికి మొగుడికి తేడా వచ్చే సాయంత్రానికి దేనిలో దాన్ని తీసుకొచ్చి పెడతాడు. స్త్రీ భర్త మారే వరకు కూడా భర్త కోసం తపస్సు చేస్తుంది స్త్రీ. నా భర్త వెళ్ళిన చోట బాగోవాలి, నా పిల్లలు యోగ్యులుగా ఉండాలి, నా ఇల్లు ఎప్పుడు కూడా దేవునికి ప్రియంగా ఉండాలని ఆశించేది స్త్రీ. ఏమి తిన్నామా, ఏం కట్టుకున్నామా, ఎక్కడికి వెళ్ళామా, ఎక్కడి నుంచి వచ్చామా, కొయిట్ వెళ్ళామా, అమెరికా వెళ్ళామా, నీ శారదలోకి వెళ్ళామా, నీ పిండాకుళ్ళకి వెళ్ళామా అనేది శాపగ్రస్తురాలు. అంచేత స్త్రీ, గుణవతి అనే స్త్రీ ఎక్కడైతే ఉందో దేవుని ఆశీర్వాదం నిత్యముగా ఇంటిని పరిపాలిస్తూ ఉంటుంది. ఆ రహస్యం లోతు భార్యకి తెల్లదు కాబట్టి, లోతు భార్య ధనం ఉంటే చాలు, లోతు భార్య ధన సంపదలు ఉంటే చాలు అంది. లాస్ట్కి లోతు భార్య ఉప్పు స్తంభంగా మారింది. అంచేత ఆడదానికి ఒక పేరుంది, సహధర్మచారిణి. అందుకే ప్రభు అయిన దేవుడు పురుషుని పుట్టించాడు, సృష్టిని సృష్టించాడు. కానీ ఆడదాన్ని సృష్టించినప్పుడు చాలా ఆలోచన కలిగి ఉన్నాడు. ఆడదానికి ఏం కావాలి? గుణం కావాలి, వినయం కావాలి, నమ్రత కావాలి, ఓర్పు కావాలి, సహనం కావాలి, ఇల్లు కట్టుకునే దివ్య గుణం కావాలి. అది స్త్రీ. జ్ఞానంలో లేని స్త్రీ తన ఇల్లు ఓడ పెరుగును గాక. అది ఎక్కడైతే ఉంటుందో ఆ లోకిలో నాశనం అయిపోగాక. అంచేత శారమ్మ గారు ఎబ్రహీంస్కర్త, ఎస్తేర్ అయ్యా ఇశ్రాయేలుకు తిరిగి రాజును చేయగలిగిన గొప్ప శక్తిమంతురాలు. వాళ్ళందరూ కూడా భర్తతో యాత్ర చేశారు, పిల్లల్ని సర్వాధికారి నీడను పెంచారు. వినయం కలిగి, భయం కలిగి, ఓర్పు కలిగి, సహనం కలిగి కుటుంబానికి చక్కటి వాసాలు అన్నీ ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఇంట్లో ఒక నిలయం అన్నది, ఆ నిలయమే దేవుడు. తెల్లవారికి ముందే లేచి
తలారా స్నానం చేసి, మొంగడికి తలారా స్నానం చేసి దేవుని సన్నిధి, తండ్రి ఈ గృహముని సొంతమని స్మరించండి. బిడ్డలను కన్నాను కానీ బిడ్డలు నేను పెంచలేను. నా భర్త ఉన్నాడు కానీ నా భర్తకు ఏమి చేయాలో తెలియదు. నా భర్తకు నువ్వు తోడుగా ఉండు అయ్యా. పాపం నా ఇంటికి రాకూడదు, దెయ్యం నా ఇంటికి రాకూడదు అని చెప్పి చాలామంది స్త్రీలు ఒంటిపూటే భోజనం చేస్తారు. చాలామంది స్త్రీలు నీసు మోసాలు ముట్టుకోరు. చాలామంది స్త్రీలు నిరంతరము లోక వైపు చూడకుండా భగవంతుని వైపు చూస్తూ దేవునికి ఇష్టలుగా ఉంటారు. అంచేత నా ప్రేర సహధర్మచారిణి అనగా దేవుని చేత ఆలోచన చేశారంట. సహధర్మచారికి ఓర్పు, వినయము, సహనము, భయము, భక్తి కలిగిన స్త్రీ ఎక్కడైతే ఉంటుందో ఆవిడ పేరు సహధర్మచారిణి అని పెట్టాడు. అటువంటి సహధర్మచారులుగా మారి మీ కుటుంబాలను నూతనంగా కట్టుకుందరుగాక. ఆమేన్. ఆశ్చర్యకరుడ, సమాధానకర్త, నిత్యుడగువాడ, నిర్వాధికారి, మరొక్కసారి స్త్రీ యొక్క శక్తి ఎక్కడ ఉందో బయలుపరిచావు. స్త్రీ తిండి వలన, ఐక సుఖ వలన తన ఇల్లును కట్టుకోలేదని చెప్పావు. ఏ స్త్రీ అయితే వినయాన్ని కలిగి ఉందో, ఏ స్త్రీ అయితే గుణాన్ని కలిగి ఉందో, ఏ స్త్రీ అయితే నమ్రత కలిగి ఉందో, ఏ స్త్రీ అయితే ఓర్పును కలిగి ఉందో ఆ స్త్రీ తన ఇంటిని కడుతున్నావు. తన బిడ్డలను యోగ్యులుగా అయ్యా తీర్చిదిద్దని చెప్పావు. తన ఇంటిని దేవుడి ఇంటిగా సిద్ధపరచని చెప్పావు. కనుక ఇంకా మాలో కంచరగాడిదలు ఉన్నాయి. ఆ కంచరగాడిదలన్నీ మారు మనసు పొందుకుని దేవుడిని కట్టి దేవుడికి నివాసంగా ఏర్పాటు చేసి నీ నామానికి గంతించినట్లు వారందరినీ సిద్ధపరచమని భర్తకు భార్యగా, బిడ్డలకు తల్లిగా, అయ్యా ఇంటికి యజమానురాలుగా, భగవంతునికి ప్రేరాలుగా ఉన్నట్లు బిడ్డలందరినీ కూడా సిద్ధపరచమని నీ ప్రేమ గల దీపాలు సర్పిస్తూ యేసు నామమున బతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.